ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన స్థలం పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన నిద్రించి చురుకైన మెలుగునని గురించి మరో సూర్యుదినిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడుతుంది. అయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజీలెక్కలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి మరో సూర్యుదినిచ్చారు. ఈ నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈ రోజంతా నాయన మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రతి పనిలో తోడుగా ఉండండి. మీ సహాయం ఇవ్వండి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. బిడ్డలు ఏ విషయమే మీ పాదాల చెంత మొర పెడుతున్నారో బిడ్డలు మీ మేలుతో నింపండి. ఎంతమంది ప్రార్థన అవసరం కోరి ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, నాయన ఎలాంటి పరిస్థితులైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సరిచేయండి. సరిచేస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి నాయన, మరి ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి చదువుకుంటున్నారు, బిడ్డల యొక్క చదువుల్లో తోడుకొని సహాయం ఇవ్వండి. ఎంతమంది బిడ్డలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో బిడ్డలకి సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు వివాహం కోసం ఆయన వేచి ఉన్నారు తండ్రి, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి, సహాయం దయచేయండి. ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి వివాహమై బిడ్డలు లేక అల్లాడిపోతున్నారో నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి. అదేవిధంగా తండ్రి వృద్ధాప్యులను తల్లిదండ్రులు మీ కృపలో జ్ఞాపం చేసుకుని ఆయన సహాయం చేయండి తండ్రి. మీరే తోడుగా ఉండి సహాయం దయచేయండి ఆయన. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఎవరికి ఏ అవసరం ఉందో, ఏ ఇబ్బంది ఉందో నాయన మీ కృపలో జ్ఞాపం చేసుకొని సహాయం ఇమ్మని మీ పాదాల చెంత మీ జ్ఞాపం చేస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి నాయన ప్రతి ఒక్కరిని నాయన మీ చేతుల్లో పెడుతున్నా, మీ కృప చూపించండి. ఈరోజు అంతట్లో నాయన మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప మాకు అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్నది మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తిరిగి మళ్ళీ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుదల భద్రత మీ సన్నిధి ఉంచండి నాయన. మీ దయమాత ఉంచండి నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఇంతకాలం కాపాడారు, నూతన సంవత్సరాన్ని దయాకిటని ఇచ్చారు. మీకు వందనాలు. ముందు కడుతండి మీరే తొడగండి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని స్తుతించి మాయింపచ్చి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు నాయన తమ వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలు చేయండి. అదేవిధంగా నాయన ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరూ నిరీక్షణ చేత ఆదరింపబడి మీ వైపు చూస్తున్నాను ముందుకు సాగిపోవటానికి కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా సమస్త మీ చేతిలో పెడుతూ మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీరు అక్కడ సిద్ధపరచండి. అనుచి జీవభాగ్యం అందరికీ ఇమ్మని తిరిగి రాత్రికాల ప్రార్థన సభ పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుదల భద్రత మత ఉంచమని సమస్త మీ చేతిలో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేట వినపతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండు సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్ర